బీజేపీ పాలనా వైఫల్యాలపై కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్ వినూత్న ప్రచారం ప్రారంభించింది. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందంటూ గాంధీభవన్లో ప్రదర్శన చేశారు ఎమ్మెల్సీ భల్మూరి వెంకట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అద్దంకి దయాకర్ బీజేపీ తీరుపై మండిపడ్డారు. రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ వ్యాఖ్యలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రాజ్యాంగం బీజేపీ సొత్తు కాదని అన్నారు. రాజ్యాంగం నచ్చకపోతే దేశం విడిచి వెళ్లొచ్చని, రిజర్వేషన్లు తీసేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఎవడైనా సరే ఈ దేశంలో రాజ్యాంగం నచ్చితే ఉంటే ఉండండి, లేకపోతే పోండి. ఈ దేశంలో రాజ్యాంగపరంగా ఉండే రిజర్వేషన్లు ఉంటాయి. మీకు నచ్చితే ఉంటే ఉండండి, లేదంటే ఈ దేశం విలిచి వెళ్ళిపోండి. లేదంటే ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు చేస్తే ఈ దేశంలో రిజర్వేషన్ వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, మహిళలు మిమ్మల్ని తన్ని దేశం పారిపోయేదానిక తంతరని చెప్పి బీజేపీ ఆర్ఎస్ఎస్కు హెచ్చరిస్తున్నాం. ఏం పిచ్చి నగరాలు చేస్తున్నారా భయ్ మీరు? నీ సొమ్మ, నీ అబ్బ సొత్తా. ఇలా మతంతో రాజకీయాలు చేస్తారు, రిజర్వేషన్లతో రాజకీయం చేస్తారు, పాకిస్తాన్తో రాజకీయం చేస్తారు. మీరు అభివృద్ధి సంక్షేమంతో రాజకీయం చేయరు అంటే చెయ్యరు. ఏం చేస్తారంటే గాడిది గుడ్డు చేస్తారు.